1 ఇయర్ అవుతుంది వీడియోస్ పోస్ట్ చేసి ఛానల్. ఇప్పటి నుంచి రెగ్యులర్గా అప్లోడ్స్ అవుతాయి. తిరిగి స్వాగతం, సుస్వాగతం మన అహంతో ఛానల్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి సౌత్ కొరియాకి మరియు నార్త్ కొరియాకి మధ్యలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ రీసెంట్ గా జరుగుతుంది. సో ఇదంతా ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది అనేది మనం ఈ వీడియో. Before you imagine missiles, let me stop you. This attack involves Over the past few days, South Koreans have been noticing some pretty bizarre objects. What they found is this. No bombs, no chemical weapons. చాప్టర్ 1 వెరీ ఇట్ ఆల్ స్టార్టెడ్. 2016 నార్త్ కొరియా ప్రభుత్వం అయితే సౌత్ కొరియాలోకి ఇదే రకంగా ఇప్పుడు ఎలాగైతే బెలూన్స్ ని పంపించారో అప్పుడు నార్త్ కొరియా గవర్నమెంట్ అయితే పంపించింది. కైండ్ ఆఫ్ గార్బేజెస్ కానీ ఎలాంటివంటే చెత్త బ్యాగ్స్ కానీ ఇంకా ఇలాంటివన్నీ అటాచ్ చేసి బెలూన్స్ సౌత్ కొరియా బార్డర్స్ లోకి మరియు సిటీస్ లోకి వదిలింది. వీటికి అగేన్స్ట్ గా ఎవరైతే డిఫెక్టర్స్ ఉంటారో నార్త్ కొరియన్ డిఫెక్టర్స్, ఇప్పుడు ఒక దేశం నచ్చక లేకపోతే ఒక పార్టీ, ఇప్పుడు మనం ఇక్కడ దేశాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక దేశం నచ్చక, నార్త్ కొరియా దేశం నచ్చక సౌత్ కొరియా కానీ ఇంకేదైనా వేరే దేశానికి వెళ్ళిన వాళ్ళని డిఫెక్టర్స్ అంటారు. సో అది కంట్రీ అనే కాదు, పార్టీ కానివ్వచ్చు, రీజన్ కానివ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆ పర్టికులర్ థింగ్ నచ్చక దానికి అపోజిషన్ లో అంటే ఆపోజిట్ సైడ్ నుంచొని ఆపోజిషన్ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని డిఫెక్టర్స్ అంటారు. సో ప్రస్తుతం అయితే అప్పుడులో నార్త్ కొరియన్ డిఫెక్టర్స్ 2016 ఏవైతే నార్త్ కొరియా వాళ్ళు బెలూన్స్ పంపించారో వాటిని అపోజ్ చేస్తూ నార్త్ కొరియా డిఫెక్టర్స్ మరియు ఎన్జిఓస్ వాళ్ళు ఏం చేశారంటే రిటర్న్ లో ప్రొపగండాలు చేస్తూ లైక్ కిమ్ జాంగ్ ఉన్ కి అగేన్స్ట్ గా తయారు చేస్తూ లీఫ్లెట్స్ కానీ బ్యానర్స్ కానీ తయారు చేసి బెలూన్స్ కి కట్టి, అలాగే కొన్ని గార్బేజ్ బ్యాగ్స్ బెలూన్స్ కి అటాచ్ చేసి పంపించడం అయితే జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే నార్త్ కొరియన్ గవర్నమెంట్ కూడా 2017 మళ్ళా తిరిగి బెలూన్స్ అయితే పంపించడం జరిగింది. కానీ 2016 ఎప్పుడైతే నార్త్ కొరియన్ గవర్నమెంట్ సౌత్ కొరియాకి బెలూన్స్ ని పంపించిందో అప్పుడు మాత్రం చాలా డ్యామేజెస్ అయితే జరిగినాయి. ప్రాపర్టీస్, గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానివ్వండి, రోడ్ మీద వెళ్తున్న వెహికల్స్ కి కానివ్వండి, వీటికన్నిటికీ ఆ బెలూన్స్ వల్ల అయితే 2016 డ్యామేజెస్ జరిగినాయి. కానీ 2017 ఎప్పుడైతే పంపించారో అసలు ఒక్క బెలూన్ అయితే డిటెక్ట్ అయ్యింది బార్డర్ లో. సౌత్ కొరియా వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు, పబ్లిక్ నోటీస్, ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. అదేంటంటే మీరు ఎవరైతే నార్త్ కొరియన్ డిఫెక్టర్స్ ఉన్నారో, ఎన్జిఓస్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి అగేన్స్ట్ గా ప్రొపగాండాస్ చేసే వాళ్ళు ఉన్నారో, నార్త్ కొరియాకి అగేన్స్ట్ గా ప్రొపగాండాస్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఎటువంటి ప్రొపగాండాలు కానీ ఎటువంటి రయాట్స్ చేయాలనే ఉద్దేశంతో కానీ మాత్రం ఉండకండి అని ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. కానీ అక్కడ అది డెమోక్రటిక్, మన ఇండియా లాగే సౌత్ కొరియా కూడా ఒక డెమోక్రసీ ఫాలో అయ్యే కంట్రీ. సో అక్కడ పీపుల్ ఏమన్నారంటే అది మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అది మాకున్న స్వతంత్రం, వాక్ స్వతంత్రం అంటాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో ఈ వాక్ స్వతంత్రాన్ని మేము ఎలా వదులుకుంటాం, మాకు నచ్చింది మేము చెప్పుకుంటాం, దాన్ని అడ్డుకోవడానికి మీరెవరు అనే విధంగా ఎన్జిఓస్ కానివ్వండి, నార్త్ కొరియా డిఫెక్టర్స్ కానివ్వండి, ఎవరైతే అగేన్స్ట్ గా ఉన్నారో, నార్త్ కొరియాకి అగేన్స్ట్ గా ఉండి ఇవన్నీ చేశారో, సో వాళ్ళు ఈ మాటలు అయితే చెప్పడం జరిగింది. మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని మీరు బ్రేక్ చేయడానికి మీకు ఏ హక్కు లేదని చెప్పి సౌత్ కొరియన్ గవర్నమెంట్ తో అన్నారు. ఎగ్జాక్ట్ గా May 28 అయితే మళ్ళీ బెలూన్స్ ని పంపించడం అయితే జరిగింది. కైండ్ ఆఫ్ ఒక 200 చిల్లర వరకు బెలూన్స్ అయితే వదలడం జరిగింది సౌత్ కొరియా బార్డర్స్ లోకి నార్త్ కొరియా వాళ్ళు. అందులో ఏమున్నాయంటే గార్బేజ్, సేమ్ అప్పుడు లాగానే, అప్పుడు ఎలాగైతే గార్బేజ్ బ్యాగ్స్ అటాచ్ చేసి బెలూన్స్ పెట్టి పంపించారో ఇప్పుడు కూడా అలాగే గార్బేజ్ బ్యాగ్స్ అటాచ్ చేసి బెలూన్స్ కి సౌత్ కొరియా బార్డర్ లోకి మరియు సౌత్ కొరియా రాజధాని అయిన సియోల్ నగరంలోకి వదలడం అయితే జరిగింది. కానీ ఈసారి అప్పుడు జరిగినట్టుగా 2016 జరిగినట్టుగా ప్రాపర్టీ డ్యామేజెస్ కానీ, వెహికల్ డ్యామేజెస్ కానీ, గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజెస్ కానీ ఎవరికి ఎటువంటి హాని జరగలేదు, ఏ ప్రాపర్టీకి డ్యామేజ్ జరగలేదు. కానీ ఈ బెలూన్స్ అయితే వదలడం జరిగింది. అలాగే రీసెంట్ గా సాటర్డే నైట్, June 1 నైట్ ఏదైతే ఉందో, ఓవర్ నైట్ లో రాత్రికి రాత్రి దాదాపు ఒక 720 వరకు బెలూన్లు నార్త్ కొరియా వాళ్ళు సౌత్ కొరియాలోకి అయితే వదలడం అయితే జరిగింది. దీన్ని డిఫెండ్ చేస్తూ సౌత్ కొరియా వాళ్ళు ఇక పైన ఇలాంటి పనులు చేయకండి, మాకు ఎటువంటి గొడవలు మేము పెట్టుకోవాలనుకోవట్లేదు అనే విధంగా అయితే సౌత్ కొరియన్ గవర్నమెంట్ అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీనికి రెస్పాన్స్ గా, దీనికి జవాబుగా కిమ్ జాంగ్ ఉన్ మరియు నార్త్ కొరియన్ ప్రభుత్వం ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు. మేము అయితే ఇప్పటి వరకు దాదాపు ఒక 1000 బెలూన్స్ వరకు అయితే
మీ సౌత్ కొరియాలోకి అయితే రిలీజ్ చేసాం ఈ వారం 10 రోజుల్లో, ఈ వారం రోజుల్లో. సో మేము ఇప్పటి నుంచి ఈ బెలూన్స్ ని మీ బార్డర్స్ దాటి మీ సిటీస్ లోకి వదలడం అయితే ఆపేస్తాం. కానీ మీరు కానీ మళ్ళీ మాకు ఎప్పుడైనా బ్యాన్ చేసిన K-pop కానీ ఇంకా ఇలా హార్డ్ డిస్క్ కానీ కాంపాక్ట్ డిస్క్ కానీ ఇవన్నీ అటాచ్ చేసి బెలూన్స్ మళ్ళీ మా దాంట్లో మాత్రం పంపిస్తే ఇది సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఇది మళ్ళీ 2024లో మళ్ళీ అదే రిపీట్ అవుతుందని స్టేట్మెంట్ అయితే కిమ్ జాంగ్ ఉన్ మరియు కొరియన్ గవర్నమెంట్ అయితే ఇచ్చింది. నాకున్న థియరీ ఏంటంటే ఇప్పుడు లైక్ కైండ్ ఆఫ్ మళ్ళీ ఏమన్నా కంక్లూడ్ కోల్డ్ వార్ అంటే అంతర్ యుద్ధాలు, వాళ్ళకే యుద్ధాలు జరగవచ్చు సౌత్ కొరియా మరియు నార్త్ కొరియాకి. ఒకప్పుడు జరిగిన కోల్డ్ వార్ లాగా ఇప్పుడు మళ్ళీ కోల్డ్ వార్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, రాకపోవచ్చు. Look at a gunnery school in Fort Monroe. In the annals of history, wars have been fought in multiple ways, with weapons, with resources, with ideology. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ టాపిక్స్ లో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో ఇటువంటి టాపిక్స్ లో ఇటువంటి వీడియోస్ లో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా కంటెంట్ మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. నా పేరు శ్రీకర్, టీమ్ అహం. జై హింద్.